ఇవాళ మార్నింగ్ లేవగానే న్యూస్ చూసిన వాళ్ళందరికీ ఒక షాకింగ్ విషయం తెలిసింది. అది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. దీని రీజన్ ఏంటో తెలియాలి అంటే మనం కొంచెం వెనక్కెళ్దాం. ఈ మంత్ 4th రోజు సంధ్య థియేటర్లో 'పుష్ప 2' మూవీ ప్రీమియర్ చేశారు 9:30 షోకి. అక్కడికి అల్లు అర్జున్ గారు వచ్చారు. కానీ అనుకోకుండా అక్కడ తోపులాట జరిగింది. దానివల్ల చచ్చిపోయారు ఒక లేడీ అన్‌ఫార్చునేట్‌గా. వాళ్ళ సన్‌కి కూడా బాలేదనమాట. ఈ స్టాంపీడ్ ఇన్సిడెంట్‌లో ఏమైందంటే, ఆ చచ్చిపోయిన ఒక వుమెన్ అయితే ఎవరున్నారో వాళ్ళ హస్బెండ్ కేస్ పెట్టారు. కేస్ పెడితే దానిపైన విచారణ ప్రాసెస్‌లో అల్లు అర్జున్ గారిని A11 నిందితుడిలాగా చేర్చి అరెస్ట్ చేశారు. దీనికి ముందు సంధ్య థియేటర్ వాళ్ళందరిని వాళ్ళ అందులో ఉండే ఓనర్స్‌ని వాళ్ళని వీళ్ళని అందరిని అరెస్ట్ చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ అల్లు అర్జున్ గారు ఆ ఫ్యామిలీకి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ ఇది చాలా అన్‌ఫార్చునేట్. నాకు తెలియకుండా జరిగింది. అయినా కూడా ఒక 25 lakhs డొనేట్ చేశారు. దాంతోపాటు ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఉంటా అని కూడా చెప్పారు. కానీ పోలీసులు ఆల్ ఆఫ్ ఎ సడన్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. అంతకంటే క్రేజీ ఏంటంటే ఆయన బట్టలు చేంజ్ చేసుకోవడానికి కూడా టైం ఇవ్వలే. ఆయన బెడ్‌రూమ్ దాకా వెళ్లారు. దానిపైన ఆయన కూడా అసహనం వ్యక్తం చేసిండు. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి అరెస్ట్ చేసేస్తున్నామంటే ఎవరికైనా షాకర్ ఉంటుంది. అది కాక అసలు టైం కూడా ఇవ్వట్లేదంటే ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఇదే క్రేజీ అంటే ఇదేదో ప్లాన్డ్‌గా జరిగినట్టు అనిపిస్తుంది నెక్స్ట్ జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తే. ఎందుకంటే వెంటనే ఆయన హాస్పిటల్ తీసుకెళ్లారు మెడికల్ టెస్ట్‌కి. దాని తర్వాత ఎమ్మటే నాంపల్లి కోర్టులో హియరింగ్ రిమాండ్ 14 days కావాలని. ఈ లోపుటు అల్లు అర్జున్ వాళ్ళ లాయర్స్ స్క్వాష్ పిటిషన్ అనేది వేశారు. అది మన తెలంగాణ హైకోర్టులో. కాకపోతే ఈ స్టాంపీడ్ కేసులో ఏమైందంటే నాంపల్లి కోర్టు అన్ని వాదనలు విన్నాక 14 days రిమాండ్ ఇచ్చేసింది. అందరూ షాక్ అసలు. మళ్ళా స్క్వాష్ పిటిషన్ కూడా కొట్టేసిర్రు హైకోర్టులో. ఇంకా అల్లు అర్జున్ గారు ఇక బయటికి రారేమో అనుకుర్రు. ఎందుకంటే మెయిన్గా ఇంటెన్షనల్గా ఇది ఫ్రైడే రోజు అరెస్ట్ చేశారు ఆయన్ని. సాటర్డే సండే కూడా జైలు ఉంచుదాం అనేది ప్లాన్ ఏమో. కానీ లక్కీగా మళ్ళీ నిరంజన్ రెడ్డి అనే అడ్వకేట్ గారు క్రేజీగా కేసు వాదించి ఆయన ఏం చేశారు, యూట్యూబ్లో క్లిప్స్ కూడా దొరుకుతాయి మీకు ఆ కేసు వాదించేది, అది ఎలా చేశారనేది. సింపుల్గా చెప్పాలంటే ఇంటరిమ్ బెయిల్ తీసుకొని వచ్చారు. బట్ ఇక్కడ కూడా ఇంకో ట్విస్ట్, వితిన్ 6 hours ఇంటరిమ్ బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇంటరిమ్ బెయిల్ పేపర్ చూపిస్తే ఇది క్లియర్గా లేదు, ఆన్లైన్లో అప్లోడ్ అయ్యాక మేము రిలీజ్ చేస్తామన్నారు. బట్ మొత్తానికి వీళ్ళు అనుకున్నది చేశారు. ఎందుకంటే ఈరోజు నైట్ అల్లు అర్జున్ గారు రిలీజ్ అవ్వట్లేదు. ఎందుకంటే అప్లోడ్ అయ్యేసరికి నైట్ 11-11:30 అయింది. రేపు మార్నింగ్ ఆయనని రిలీజ్ చేస్తారంట. ఇదైతే చాలామందికి షాకింగ్ అనిపించింది. ఎందుకంటే ఇండియా వైడ్ చాలాసార్లు ఇలాంటి స్టాంపీడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఎంతమంది పెద్దవాళ్ళని అరెస్ట్ చేశారు, ఇది ఇంటెన్షనల్ అని కొంతమంది అంటున్నారు. బట్ ఏ సైడ్ తీసుకోవాలో కూడా తెలియదు మనకి. బట్ ఇదైతే ఒక షాకింగ్ విషయము, కొంచెం ప్లాన్డ్ లాగా అనిపించింది. బట్ ఎనీవే నెక్స్ట్ టైం ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగొద్దని కోరుకుంటున్నాం. కొంచెం ఈ అరెస్ట్ మాత్రం అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసినట్టు మాత్రం అనిపించింది.